ఇక్కడ ఈ ఎలక్ట్రికల్‌లో ఎస్పెషల్‌గా కోర్‌లో ఏంటంటే కంపెనీస్‌లో బల్క్ రిక్వైర్మెంట్స్ ఉండవు మేడం ఇక్కడ. ఇక్కడేంటంటే వాడికి సడెన్‌గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లాస్ట్ వీక్ వి రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ టీమెక్. ఆహా! తోషిబా మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్. ఇట్స్ జపాన్ బేస్డ్ కంపెనీ. సో వాళ్ళకేంటంటే ఒక 5 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఆ 5 రిక్వైర్మెంట్స్ కోసము ఆ హెచ్ఆర్ ఆల్మోస్ట్ 5 కాలేజెస్ తిరగాలి. ఇఫ్ హీ వాంట్స్ టు ఫైండ్ ఏ రైట్ క్యాండిడేట్. సో ఆయన సింపుల్గా మాకున్న ర్యాపోతో ఏంటంటే హీ కాల్డ్ మీ, మదన్ గారు నాకు ఒక 5 క్యాండిడేట్స్ కావాలి, నా క్రైటీరియా ఇది, ఈ క్రైటీరియా మీట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పి. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళతో మీకు టచ్. వాళ్ళ నమ్మకం ఏంటంటే మనం ఇంత శ్రమ పడేవాళ్ళు హెచ్ఆర్డబ్ల్యూ కాల్ చేసామనుకోండి, హ్యాపీగా క్యాండిడేట్స్ దొరుకుతారు, ట్రైన్ క్యాండిడేట్స్ ఉంటారు, తొందరగా పని అయిపోతుంది. లాస్ట్ వీక్ పంపించాను, ఈ రోజు ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అయిపోతున్నాయి. విత్ ఇన్ ఏ వీక్ ప్లేస్ అయిపోతారు. వాళ్ళ పని అయిపోతుంది ఈజీగా, హెచ్ఆర్స్ పని అయిపోతుంది, మాకు కూడా హ్యాపీ. కరెక్ట్. బికాజ్ మా స్టూడెంట్స్ ప్లేస్ అయిపోతున్నారు, వాళ్ళ పని అయిపోతుంది, లైక్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అనమాట. అక్కడ ప్లేస్మెంట్స్కి ఏం చార్జ్ చేయం మ్యామ్ స్టూడెంట్స్కి. మేజర్గా మేము ఓన్లీ ట్రైనింగే మా మేజర్ థింగ్ అనమాట. వీ డూ ప్లేస్మెంట్ బికాస్ మేము పడ్డ కష్టం వాళ్ళు పడద్దు. కరెక్ట్. అది గైడెన్స్ ఉండాలి అనే కంటెక్స్లోనే సో ప్లేస్మెంట్ అనేది బోనస్ అంతే. చార్జ్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్. ప్లేస్మెంట్ ఏంటంటే మా ఏమంటారు వాళ్ళ మొహంలో హ్యాపీనెస్ చూడాలన్న ఇంటెన్షన్తో మేము, అంటే వాడికి కూడా మళ్ళీ ఆ ఫీలింగ్ రావద్దు, ఇక్కడ 2 months నేర్చుకున్న తర్వాత కూడా ఏం లేదురా బాబు ఇంకా ఎందుకు నేర్చుకోవడం అన్నట్టుగా ఉంటే వీ ఫెయిల్డ్ ఇన్ దాట్. కరెక్ట్. వాడు నేర్చుకున్న స్కిల్కి ఖచ్చితంగా వాడికి ఒక ఎంప్లాయ్మెంట్ ఉండాలి. సో ఆ బేస్డ్లోనే మేము ఈ ప్లేస్మెంట్ అనే యాక్టివిటీని ఎక్కువ యాక్సిలరేట్. యా, జస్ట్ ఇప్పుడు ట్రైనింగ్ అయిపోగానే కాదు మ్యామ్, పోస్ట్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తాం. అంటే నాకు ఒక 5 years బ్యాక్ స్టూడెంట్ కూడా మ్యామ్ నేను స్వాప్ అవ్వాలనుకుంటున్నాను అని మాట్లాడితే ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్ కూడా వస్తాయి నాకు కంపెనీస్ నుంచి, రైట్? సో వీ డూ దట్ పోస్ట్ ప్లేస్మెంట్ సపోర్ట్, వీ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ ఫుల్ ఫ్లెష్డ్గా. ఎందుకంటే క్యాండిడేట్కి అవసరం మనం మీ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ రిక్వైర్మెంట్స్ మీకు తెలుస్తుంది కాబట్టి 100% మమ్మల్ని ట్రస్ట్ చేసి రాగలుగుతారు అనే కంటెక్స్ట్. ఇంకా కొన్ని కంపెనీస్ ఎలా అంటే ఇప్పుడు నేను మా దగ్గర నుంచి తీసుకోలేదు, బయట నుంచి కాలేజ్ నుంచి హైర్ చేసుకున్నారు. కంపెనీస్ కాలర్స్ ఫర్ జీఈటీ ట్రైనింగ్, వి గో అండ్ వీ డూ కార్పొరేట్ ట్రైనింగ్స్ ఆల్సో. సో బికాస్ ఇప్పుడు వాడికి అదే కాస్ట్ కంపెనీకి చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే when we are doing it to a company, it's different. When we do it for a candidate, we know his level and we consider it. So obviously corporate trainings kante kuda oka candidate direct ga mammalni approach aute he will learn it better, ఈజియెస్ట్ వే. సపోర్ట్ 100% ఉంటుంది, కన్సిడరేషన్లో ఉంటుంది కాబట్టి చేస్తాము. నాట్ ఓన్లీ టు ఫ్రెషర్స్ మ్యామ్, మేము ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కూడా ట్రైనింగ్ ఇస్తాము. ఓకే. మా కరికులం ఎలా ఉంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఎ గ్రాడ్యుయేట్ లెవెల్ టు ఎ 25 year ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి కూడా మా కంటెంట్ ఈజీగా వాళ్ళని మౌల్డ్ చేసుకొని వర్కౌట్ చేసుకోవడానికి ఉంటుంది. కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ స్వాప్ అవ్వాలి అనుకుంటారు. ఇన్ని రోజులు సైట్లో చేసాము, ఇప్పుడు నేను ఒక ఆఫీస్ అండ్ జాబ్ చూడాలనుకుంటున్నాను బికాస్ ఐమ్ మ్యారీడ్ అండ్ ఆల్ వేరియస్ రీజన్స్ వల్ల. సో అప్పుడు దే కమ్ to us, we support them also, we talk to the companies, we do various helps in terms of professional. అక్కడ అందరినీ అంటే లైక్ ఒక ఫ్రెషర్ అనే కాదు, యు ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, యూ వాంట్ టు డూ ఎ కోర్ జాబ్, వీఆర్ దేర్. సార్ అలాగే విఎల్ఎస్ఐ అంటే ఏంటి, ఎలాంటి స్టూడెంట్స్కి అది ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? విఎల్ఎస్ఐ ఈజ్ లైక్ అ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అండి. అది అంటే ఇట్స్ లైక్ that is more suitable for ECE and EEE students. EEE and ECE స్టూడెంట్స్కి VLS. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే ఇప్పటిదాకా వెరీ ఫ్యూ టాప్ కంపెనీస్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ సెమీ కండక్టర్ చిప్ డిజైన్ టెక్నాలజీస్ లైక్ ఎన్విడియా అని చెప్పేసి, క్వాల్కామ్, ఇట్లాంటి కంపెనీస్. ఇప్పుడు ఏంటంటే ఈ సెమీ కండక్టర్ సెగ్మెంట్ ఈస్ బూమింగ్ ఇన్ ఇండియా నౌ. అంటే వెరీ సూన్, లైక్ విత్ ఇన్ 5 years like top level కంపెనీసే కాకుండా దేర్ విల్ బి మీడియం లెవెల్ లెవెల్లో కూడా పీపుల్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ సెమీ కండక్టర్ డొమైన్లో. అంటే దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ స్కోప్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ డొమైన్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే వీ స్టార్టెడ్ గివింగ్ ట్రైనింగ్స్ ఆన్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో వీళ్ళకి ఎక్కువగా ఈసీ వాళ్ళకి మేము ఎక్కువగా ఫోకస్ ఏంటంటే విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్, and we are giving training on IoT and drone technology. So we have these 4 courses for exclusive for EC. Okay. And very many EEE students also going to adopt this.
ఇప్పుడు ఎక్కువగా విఎల్ఎస్ఐ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టూడెంట్స్. మీరు ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ అన్నారు కదా, అది యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేయని వాళ్ళు కూడా విడిగా నేర్చుకుని బయట మాకు డ్రోన్ కెమెరాస్ మాకు ఎగరేస్తూ రన్ చేయడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళు నాన్ టెక్నికల్ పర్సన్స్ యాక్చువల్లీ. అదే అక్కడ ఇక్కడ డ్రోన్ బిల్డింగ్ మ్యామ్ మేము మాట్లాడేది. ఓకే ఓకే, నాట్ టు రన్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్. ఒక డ్రోన్ తీసుకుంటే ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ అగైన్. అందులో మళ్ళీ ఎంబెడెడ్స్ ఉంటుంది, ఐఓటీ ఇంక్లూడ్ చేయాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డ్రోన్ ఆపరేషన్ కదండి, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అనేది దట్ విల్ బి డన్ ఓన్లీ ద టెక్నికల్ గా అనమాట. సో ఆ సెగ్మెంట్లో మేము వీ హ్యావ్ టైడ్ అప్ విత్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మేము. సో ఎవరికి ఎక్కడ ఎక్స్పర్టైజ్ ఉంటుందో వాళ్ళతో మేము టైఅప్ అయిపోయి, సో వీ ఆస్ దెమ్ టు గివ్ ట్రైనింగ్స్ టు ద స్టూడెంట్స్. మేము ఇప్పుడు రీసెంట్గా వీఆర్ స్టార్టింగ్ వన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఈవీ అండి, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీకి వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. సో దట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ సూటబుల్ ఫర్ ఫ్రమ్ స్టూడెంట్ లెవెల్ టు రీసెర్చ్ స్కాలర్స్. ఓకే ఓకే, అక్కడ అందరికీ అది సూట్ అవుతుంది అనమాట. సో దెర్ ఈస్ అ కంపెనీ కాల్ రేటాన్ ఎనర్జీస్ అండి. సో దే ఆర్ ఇన్ టు దిస్ ఈవీ బ్యాటరీ ప్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆల్. సో వాళ్ళతో అసోసియేట్ అయ్యి మేము వీఆర్ డూయింగ్ దిస్ అనమాట. నెక్స్ట్ September 1st నుంచి అదే మేము లాంచ్ చేయబోతున్నాము అది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ September 1st టు ఆల్ ద కాలేజెస్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అక్కడ మళ్ళీ ఏంటంటే యూ కెన్ ప్రాక్టికల్ అప్రోచ్ అనమాట. యూ కెన్ వీ మ్యానుఫ్యాక్చర్ 1 2-wheeler 3-wheeler అండ్ 4-wheeler రిగ్స్ ఉంటాయి రెడీమేడ్. సో స్టూడెంట్ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెన్ వెరీ ప్రాక్టికల్ వే. ఇప్పుడు మీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నారు, ఇప్పుడు హైబ్రిడ్ వస్తున్నాయి కదా, దాని గురించి కూడా మీ ఇంజనీర్స్కి ఐడియా ఉంటుందండి? ఉంటుందండి. వీ ఆల్సో ట్రైన్ దెమ్ ఆన్ హైబ్రిడ్ టెక్నాలజీ. కొత్త వెహికల్ వచ్చింది కదా టయోటాలో, హైబ్రిడ్ ఇన్నోవా హైబ్రిడ్ అనేది. అది 10,000 kilometers తర్వాత మీకు 25-28 ఇస్తుందండి మైలేజ్ అని అంటున్నాడు. సో అంటే 10,000 kilometers వరకు ఏం జరుగుతుంది యాక్చువల్లీ? దాని తర్వాత ఎందుకు వస్తుందని నాకు ఇప్పటికి అర్థం కాదు. మేబీ ఐ థింక్ ఇట్స్ నాట్ మై సబ్జెక్ట్, ఇట్స్ ఆల్ యువర్ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. అది ఏంటంటే ఇనిషియల్గా ఆ ఇంజన్ కొంచెం ఫ్లెక్సిబుల్ అవ్వడానికి ఇట్ విల్ బి రన్ విత్ ఫ్యూయల్ ఫస్ట్. ఓకే ఓకే, ఒక 10,000 kilometers తర్వాత ఏమవుతుందంటే దట్ ఇంజన్ ఈజ్ అడాప్టబుల్ టు వర్క్ ఆన్ ఈవీ. నిజంగానా? ఫ్లెక్సిబిలిటీ ఉంది కోర్స్ మేడం, బికాస్ ఇట్స్ ప్రూవెన్ కదా. మీరు చెప్తున్నారు అది కాదు 10,000 వరకు ఎందుకు 10,000 వాళ్ళు చెప్తున్నారు, కానీ నిజంగా ఇప్పుడు మనకి అంతా ఎలా ఉంది బయట మైలేజ్, వాడు అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చేది ఒకటి, మనకు వచ్చేది ఒకటి, వాడు చెప్పే క్వాలిటీ ఒకటి, మనకు వచ్చే క్వాలిటీ ఒకటి. సో ఎక్కడ ఇది కెనాట్ మేక్ ఫూల్స్ ఆన్ ఆటోమొబైల్ సెగ్మెంట్ బికాస్ చూస్తున్నాం కదా ఇప్పుడు. అది అంటే దోస్ ఆర్ వెరీ సెన్సిటివ్ ఏరియాస్ మేడం, బికాస్ దేర్ ఆర్ సో మెనీ యూజర్స్ కదా. సో ఏముంది, ఒక 10 vehicles బయటకు వచ్చేసి తెలిసిపోతుంది వాళ్ళకి. యూట్యూబ్ లో రీల్ పెట్టేశారంటే నెక్స్ట్ వెహికల్ కథం సేల్ మొత్తం ఇంతే, విల్ గో ఫర్ ఇట్ అట్లా. సో మనకి ఇప్పుడు బ్లఫ్ చేయడానికి ఛాన్స్ లేదండి. చాలా అంటే బ్లఫ్ చేయడానికి ఎంత ఈజీ వేస్ ఉన్నాయో అదంత కష్టం కూడా యాక్చువల్గా, అంత ఈజీ ఏం కాదు. బికాజ్ జనాలు కూడా ఏంటంటే ఏమంటారు కదా, గొర్రె కషాయాన్ని నమ్ముతున్నారు కదా. సో జెన్యున్గా వర్క్ చేస్తూ జెన్యున్గా సర్వీస్ ఇస్తున్న వాళ్ళని కొంచెం నమ్మడం కష్టంగా నమ్ముతారు జనాలు. ఇది నిజమేనా కాదు అని. అట్లాగే వాడు ఇక ఏమంటారు కదా, మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. సో అట్లా మార్కెట్లో ఏంటంటే జెన్యున్ సర్వీస్ ఇచ్చే వాళ్ళకి కొంచెం టైం టేకింగ్ ఉందన్నమాట జనాలకి. ఇంకా అని వీడు నిజంగానే చేస్తున్నాడు అని చెప్పి మోసం చేసేవాడిని తొందరగా నమ్మేస్తుంది. కరెక్ట్ సార్. ఈ సందర్భంగా మీరు తల్లిదండ్రులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఏం చెప్తారు వాళ్ళకి? తల్లిదండ్రులకి ఏంటంటే, మీ పిల్లలు ఏదో ఓవర్ నైట్ స్టార్లు అయిపోదామన్న భ్రమలో ఉండకండి మీరు. సో పిల్లలకి ఏంటంటే హార్డ్ వర్కింగ్ నేచర్ని అడాప్ట్ చేయండి. సో ఖచ్చితంగా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటేనే ఇండస్ట్రీలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు సస్టైన్ అవుతారండి. ఊరికే ఏదో స్మార్ట్ మనీ కావాలి, అట్లా మావాడు ఏం కష్టపడకుండా ₹1,00,000 శాలరీ రావాలి. ఓకే, పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు కొంచెం అతిగా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా వాడు ఒక బీటెక్ చేసి ఉంటారు అనుకోండి, ఓకే అరే మా వాడు బీటెక్ చేసాడు అనుకుంటారు. సో పిల్లలకి కూడా కొంచెం స్పేస్ ఇవ్వండి, వాడికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఊరికే ఒక గొర్రె ఎటు పోతే అన్ని గొర్రెలు అటే పోవడం, పీర్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి అందులో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్ అంటూ ఉన్నారు. సో నేను
డోంట్ గో ఇన్ ద ఫ్లో అనమాట. ఓన్లీ ఏమంటారు కదండి, ఒకటి చెప్తా ఉంటుంది స్టూడెంట్, ఓన్లీ డెడ్ ఫిష్ ఫ్లో ఇన్ గో విత్ అ ఫ్లో అనమాట. కరెక్ట్. సో అట్లాగా పేరెంట్స్ కూడా ఏంటంటే కొంచెం రియలిస్టిక్గా ఆలోచించండి. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అసలు వీళ్ళ స్టూడెంట్స్, మన పిల్లలు లాంగ్ టర్మ్లో హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ డొమైన్లో వాళ్ళని జాయిన్ చేయాలి. ఊరికే ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను చాలామంది చూస్తున్నాను మేడం, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ దెర్ ఆర్ నో జాబ్స్ యాక్చువల్లీ.